అసలు కాఫీ గింజ అనేది కాఫీ చెట్టు విత్తనం. ప్రపంచంలో అత్యధికంగా వ్యాపారం జరుగుతున్న సరుకులలో కాఫీకి రెండో స్థానం లభించగా, దాని చిల్లర అమ్మకాలు మాత్రమే ఇప్పుడు 70 బిలియన్ అమెరికా డాలర్లకు మించిపోయాయి. కాఫీ జన్మస్థానం ఇథియోపియా. కాఫీ చెట్టు బహుశా ఆ దేశంలోని కప్ప ప్రాంతంలో పుట్టి ఉండవచ్చునని అంచనా. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం ఎర్రని కాఫీ గింజలను నమిలిన తర్వాత తన మేకలు ఎంతో ఉత్సాహంగా ఉండటం చూసి ఒక ఇథియోపియా గొర్రెల కాపరి ఆశ్చర్యపోయాడట. బాగా ప్రచారంలో ఉన్న మరో కథ ప్రకారం ప్రస్తుతం కాఫీకి పర్యాయపదంగా ఉన్న అలనాటి ప్రసిద్ధ రేవు అయిన మోకా రేవు మార్గం ద్వారా సుడాన్ నుంచి యమన్, అరేబియాలకి తరలించబడుతున్న బానిసలు బాగా రసంతో నిండిన కాఫీ గింజ కండను నమిలేవారట. చరిత్రలో మక్కాలో ప్రారంభించబడిన మొట్టమొదటి కాఫీ షాపులను కవే కేన్స్ అనే పేరుతో పిలిచేవారట. ఇవి త్వరలో అరబ్ ప్రపంచమంతటా వ్యాపించాయి. చదరంగం ఆడుతూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ పాట, నాట్యం, గానా బజానాలతో జనం సొల్లిసిల్లిపోయే ప్రాంతాలలో కాఫీ షాపులు బ్రహ్మాండంగా విజయం సాధించాయి. కొడగు జిల్లా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది పూర్వం కొడగు రాజ్యంగా ఉండేది. 16వ శతాబ్దం నుండి 1834 వరకు ఇది స్వతంత్ర రాజ్యంగా ఉండేది. 1834లో బ్రిటిష్ వారితో యుద్ధం జరిగి ఆ తర్వాత కొడగు రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు. కొడగు జిల్లా యొక్క చరిత్ర. కొడగు జిల్లాలో కొడవ భాష మాట్లాడతారు. కొడగు జిల్లాలో కావేరీ నది పుట్టింది. కొడగు జిల్లాలో కాఫీ, నారింజ, మిరియాలు, యాలకులు తోటలు ప్రత్యేకంగా ఉంటాయి. కొడగు జిల్లాలో అనేక విహారయాత్రా స్థలాలు ఉన్నాయి. కొడగు కళ్ళను, మనసును మైమర్పించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకి స్వర్గధామం కూర్గ్ హిల్ స్టేషన్. ఇక్కడి లోయల్ని, కొండ ప్రాంతాలని ఉదయభానుడి లేలేత కిరణాలు తాకే మునిపే కప్పివేసే పొగమంచు ప్రతి ఒక్కరి మనసుని పులకరింపజేస్తుంది. లెక్కలేనంత విస్తీర్ణంలో సాగయ్యే వరి పొలాల పచ్చదనం, కాఫీ, నారింజ తోటల సౌందర్య సరాగాలు, మిరియాలు, యాలకుల మసాలా గుబాలింపులు వెరసి కూర్గ్ దేశంలో ప్రముఖమైన హిల్ స్టేషన్లో ఒకటిగా కూర్గ్ ఉంది. ఇది కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రమైన మైసూర్కి ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1170 అడుగుల ఎత్తులో గల కూర్గ్ హిల్ స్టేషన్ మరో పర్యాటక ప్రాంతమైన కొడగుకి జిల్లా కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి మార్చి నెలాఖరు దాకా కూర్గ్ను సందర్శించే అనుకూలమైన కాలమని స్థానికులు చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో కొడగు రాజు ముద్దరాజు తన రాజధాని నగరంగా ముద్దరాజకేరిని పరిపాలించినట్లు చరిత్ర కథనం. 1681లో ఆయన తన రాజధాని పేరును మడికేరిగా మార్చగా అదే కాలక్రమంలో కూర్గ్గా స్థిరపడినట్లు తెలుస్తోంది. ఆనాటి నుంచే ఈ ప్రదేశం కాఫీ, నారింజ తోటలకు ప్రసిద్ధిగాంచింది. ఆనాటి రాచరిక వైభవాన్ని చాటి చెప్పే పలు ప్రదేశాలు నేటికి కూర్గ్ తలమానికంగా నిలుస్తున్నాయి. అలాగే కర్ణాటకకు చెందిన కావేరీ నది పుట్టిన తలకావేరీ గల ప్రాంతంగా కూడా కూర్గ్కు విశేష ప్రాముఖ్యం కలదు. అద్భుతమైన కమనీయమైన బైలే కుప్పి కూర్గ్ సమీపంలో చూడదగ్గ వాటిలో టిబెటన్ స్వర్ణ దేవాలయంగా పిలువబడే బైలే కుప్పే ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అద్భుతమైన శిల్పకళ ప్రతి ఒక్కరూ ముగ్ధులు కాగలక మానరు. ఇక్కడ సుమారు 5,000 మంది బౌద్ధ భిక్షువులు విద్యాబుద్ధులు నేర్పుతుంటారు. ఈ ప్రాంతమంతా చూడటానికి గతంలో అనేక వివాదాల చరిత్ర కలిగి ఉన్న కూర్గ్ పరిసర ప్రాంతాలను పాలించిన లింగాయత్ రాజులే ఈ ప్రాంతాన్ని కూడా పాలించినట్లు కొంతమంది స్థానికులు విశ్వసిస్తారు. ఈ లింగాయత్ రాజులే మడికేరిని రాజధానిగా స్థాపించి
టిప్పు సుల్తాన్ 1785లో తన సామ్రాజ్యంలో కలుపుకున్నట్లు చరిత్ర చెబుతోంది. బ్రిటిష్ కాలంలో మహారాజా వీరరాజేందర్ కూర్గ్ను విముక్తం చేయడంలో విజయం సాధించాడని, ఆయన ఇక్కడ ప్రకృతి ప్రదేశాలతో కూడిన ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్గా దీనిని అభివృద్ధి చేశారని మరో కథనం. కొంతకాలం మాత్రమే స్వేచ్ఛను అనుభవించిన ఈ ప్రాంతం చివరికి రాజైన చిక్క వీర రాజేంద్రను అదుపులోకి తీసుకొని బ్రిటిష్ పాలకులు 1834లో కూర్గ్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. Just think carefully, I control my destiny. Deep up in my mind I manifest it. Every morning I wake up obsessed, and everything I do the best. And deep within my mind you know I'll always manifest it. Thank you.